23 కౌన్సిలర్స్ నిన్న తను మల్లయ్య అనేటైనా వచ్చి బెదిరించి మా వాళ్ళని బెదిరించి సంతకాలు పెట్టించి తీసుకొని పోయింది. 23 మెంబర్స్ మేము ఉన్నాం. నిన్న దీనికి అవిశ్వాసానికి మీరు ప్రాసెస్ చేయొద్దని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆల్ ఆఫ్ us are and balance people will be functions on for this. రెండోది మేడం, దిస్ ఇస్ లీగల్ నోటీస్ మేము విప్ జారీ చేస్తాం. పొలగంటి మల్లయ్య అనేటైనా బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచింది. Then he joined Congress officially. We are attaching the photo also. According to Supreme Court order, he is being disqualified from the day. I request you to please get it legalized because Congress can open. And ma'am, I am requesting you to suspend the MRO because Ratri 12 o'clock की कल्याण लक्ष्मी చెక్కులు పంపడం అనేది ఎంత దారుణం మేడం. నేను ఎమ్మెల్యేని, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్స్ అందరూ ఉన్నాము, జెడ్పీటీసీలు అందరూ ఉన్నాము. రాత్రి 12 గంటలకి చెక్కులు పంచే చరిత్ర ఉందా మేడం? I requested the honorable in-charge minister when he came. I requested the checks have to be distributed. As you also know, ma'am, I requested you also last time they stopped. Make good తెలుసు. Then after that he said he will tell you. మీకు చెప్పిన తర్వాత దొంగసాటిగా రాత్రి పోయి పంచాల్సిన అవసరం ఏంటి? మీరు ప్లీజ్ 100% యాక్షన్ తీసుకోవాలి మ్యామ్. ఐ రిక్వెస్ట్ యూ టు సస్పెండ్ ఇమీడియట్లీ. గౌరవ కలెక్టర్ గారు మా అందరికీ అవిశ్వాసానికి నో కాన్ఫిడెన్స్ మోషన్కి 25 తారీఖున అందరూ అటెండ్ కావాలని నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. 101% 25 తారీఖున మళ్ళా జమ్మికుంట గడ్డపై బీఆర్ఎస్ పార్టీ జెండా ఖచ్చితంగా ఎగిరేబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాను. 100% మా బలం పూర్తిగా ఉంది. ఎటు పరిస్థితిలో 25 తారీఖు రోజున అవిశ్వాసాన్ని ఖచ్చితంగా మేము గెలవబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. నమస్కారం. మీ సభ్యత్వం గురించి? నాకు సభ్యత్వం కూడా ఎమ్మెల్యేగా ఎక్స్ అఫీషియో మెంబర్గా కూడా ఓటు నాకు ఆల్రెడీ ఇచ్చేసిండు. దానికి ఆర్డర్ కాపీ కూడా వచ్చేసింది. మీకు వాట్సాప్లో కూడా మీకు పంపించడం జరుగుతూ ఉంటుంది. ఇవాళనే ఇంకోండి ఎక్స్ అఫీషియోకి నాకు ఓటు కూడా ఆర్డర్ కాపీ వచ్చేసింది. ఇప్పుడు ప్రింట్ లేదు కాబట్టి మీకు ఫోన్లో చూపిస్తూ ఉన్నాను. ఎక్స్ అఫీషియోగా నేను ఎమ్మెల్యేగా, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేగా ఎక్స్ అఫీషియోగా నాకు ఓటు కూడా వచ్చేసిందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ, జై కేసీఆర్. అవిశ్వాసం ఎప్పుడు ఉండబోతుంది? 25 తారీఖు ఉండబోతా ఉంది. మాకు ఆల్రెడీ నోటీసులు అందినాయి. 25 తారీఖుకి మేము అందరం కూడా కలుసుకుంటాం. థ్యాంక్ యూ.